హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 15 పాయింట్ ఎస్ఎల్ బుక్ చేశాము. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్. ఇప్పుడు ఇవాళ ఈ ట్రేడ్స్ ఎందుకు ఇచ్చాను, ఫస్ట్ ఎస్ఎల్ ఎందుకు హిట్ అయింది, అండ్ సెకండ్ వచ్చేసి మనకు 3 ట్రేడ్స్ లో ఆల్ టార్గెట్స్ ఎందుకు అచీవ్ అయ్యాయి, ఇవి మీకు నేను ఇప్పుడు అనాలిసిస్ ఇస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర మార్కెట్ లో మీద ఎక్కడా క్యాండిల్ అనేది క్లోజింగ్ కాలేదు. డైరెక్ట్ సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది కాబట్టి నేను ఫస్ట్ ట్రేడ్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు చార్ట్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంది. సో ఇక్కడ ఏం చేశాను, నేను ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ అయింది కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. సో దాని తర్వాత ఏమైంది, మార్కెట్ లో ట్రేడ్ రివర్స్ అవుతూ అవుతూ ప్రీవియస్ డే లెవెల్ క్లోజింగ్ బ్రేక్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, చలో ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ చేస్తుంది కదా, బ్రేక్ చేస్తుంది కదా మన ఇవాళ క్యాండిల్ అన్నట్టు నేను 15 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చి లాస్ బుక్ చేసేసాను. దాని తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పిఈ సైడ్ ఇచ్చాను. పిఈ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పిఈ సైడ్ లో మనకు ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది, అందుకే పిఈ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు సెన్సెక్స్ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను నేను. సెన్సెక్స్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ సారీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అబ్జర్వ్ చేసినట్టయితే సి. దాని తర్వాత ఫోర్త్ ట్రేడ్ సెన్సెక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సి. సేమ్ ఇదే పాయింట్ మీకు బ్యాంక్ నిఫ్టీ చూపించి సెన్సెక్స్ చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. డైరెక్ట్ గా సెన్సెక్స్ మీకు చూపిస్తాను. ఓకే, సెన్సెక్స్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎందుకు ఇచ్చాను నేను ట్రేడ్ సెన్సెక్స్ లో అంటే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ సెన్సెక్స్ లో మనకు నో విక్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అందువల్లనే 2 ట్రేడ్లు ఒకటేసారి ఇచ్చాను నేను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నో విక్ క్యాండిల్స్ గురించి కూడా నేను చెప్పాను. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇన్ డిసిజన్ క్యాండిల్ ఆన్ ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇన్ డిసిజన్ క్యాండిల్ చూడండి, ఇక్కడ కనిపించిందా ఇన్ డిసిజన్ క్యాండిల్, ఇక్కడ వచ్చేసి ఇన్ డిసిజన్ క్యాండిల్ అనేది మార్కెట్ లో మనకు దొరికింది. ఇన్ డిసిజన్ క్యాండిల్ అనే అనాలిసిస్ కూడా నేను ఇచ్చాను. ఇఫ్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇలాంటి ఇన్ డిసిజన్ క్యాండిల్ వస్తే మార్కెట్ బయింగ్ అనేది మనకు చూపిస్తుంది అని చెప్పాను. ఓకే, దీని తర్వాత మీకు నో విక్ క్యాండిల్ అనేది కూడా చూపిస్తాను. ఓకే, హెవీ బయింగ్ ఇలాంటి క్యాండిలే మనకు సెన్సెక్స్ లో కూడా చూడడానికి దొరికింది. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుందా మీకు సెన్సెక్స్ లో సేమ్. ఓకే, చలో ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఏంటి, రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలి, మనకు రేపటి లెవెల్స్ ఏమేమి మార్కెట్ లో ఉన్నాయంటే, సింపుల్ గా ఒకటి వచ్చేసి ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, థర్డ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, అండ్ మార్కెట్ లో చాలా సింపుల్ గా ఉంది అనాలిసిస్. ఓకే, ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, మార్కెట్ ఇవాళ ఇక్కడికే వచ్చి ఆగి క్లోజ్ చేసేసింది. అండ్ ఈ పాయింట్ అనేది కీ పాయింట్ లెవెల్. ఓకేనా, ఈ పాయింట్ అనేది కీ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి 56,391. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఈ 3 లెవెల్స్ ఉన్నాయి రేపు మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాలి అంటే. ఓకేనా, ఎందుకు ఈ 3 లెవెల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది, సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది, ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసినట్టయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ చేసింది అనుకోండి, ఫాల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ చేసింది అనుకోండి, ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ వచ్చేసి 56,260. లేదు మార్కెట్ సైడ్ వే ఎక్కడైనా ఓపెన్ అయితే ఫస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేసి ప్రిఫరెన్స్ ఇచ్చి సపోర్ట్ టేక్ చేసేది అయితే మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకేనా, అండ్ ఈ లెవెల్స్ అనేవి రేపు మార్కెట్ లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో నేను చూపిస్తాను, అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కీవర్డ్స్ లో నేను లెవెల్స్ చెప్తాను. ఓకే, మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. అండ్
ఇప్పుడు ఇక్కడ కూడా మనం నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఈ 3 లెవెల్స్ ఉన్నాయి. రేపు మార్కెట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ బయింగ్ వెళ్ళిందే అనుకోండి, నిఫ్టీ కూడా బయింగ్ వెళ్ళాలి కదా. నిఫ్టీ బయింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి? 25,181 లెవెల్ అనేది డైరెక్ట్ గా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసింది కదా. గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే డైరెక్ట్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అక్కడ రెసిస్టెన్స్ వచ్చేస్తే అది మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, మీకు చూపిస్తాను నేను. సి, ఇప్పుడు ఇలా బ్రేక్అవుట్ లెవెల్ ని మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ని రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. కనిపించిందా? రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. దాని తర్వాత బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ అయింది. బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ రెడ్ క్యాండిల్ కట్ ఆఫ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఓకేనా? ఈ గ్రీన్ క్యాండిల్స్ వస్తేనే రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇలా గ్రీన్ క్యాండిల్ తో సాలిడ్ క్యాండిల్ తో మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే మార్కెట్ లో బయింగ్ అనేది లేదండి. ఓకేనా? ఈ లెవెల్స్ వచ్చేసి నిఫ్టీలో అండ్ ఈ లెవెల్స్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. మీకు పీడిఎఫ్ కావాలన్నా కామెంట్ పెట్టండి. ఇంకా మీకు మన అనాలిసిస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ పెట్టండి, లేదా పర్సనల్ గా మెసేజ్ కూడా చేయొచ్చు. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.